దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయంలో ఏకీభవించిన మీ అందరికి కూడా కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండి క్షేమంగా ఉన్నారు అని మీ అందరి ముఖాలు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంది. ఎక్కడో కొంత బాధ ఉండొచ్చు, శారీరకంగా కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొంత బాధ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మీరు క్షేమాభివృద్ధిలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆత్మీయంగా వెనుకబడినటువంటి అనుభవంలో ఉంటే ఈరోజు మనము పరిశీలన చేసుకొని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రార్థన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానాంశంగా మనము చదువుకుందాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త, ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాసినటువంటి వాళ్ళు సొలొమోను మహారాజు గారు, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు. ఆయన ఈ ప్రసంగి గ్రంథములో మనుష్యులకు వారి యొక్క ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందటానికి ఎన్నో మాటలు అనుభవపూర్వకంగా వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు. మీరు చదివితే వ్యర్థము 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 అనేటువంటి ఆ పదం చాలాసార్లు కనపడతా ఉంటుంది కదా. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో ఈ 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనం చదువుకున్నాం. అదేమిటి అంటే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉంటే నేటి దినాలలో ఈ తెల్లటి వస్త్రాలు వేసుకునేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ కానీ, లేకపోతే సంఘములో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు కానీ వైట్ అండ్ వైట్ మంచి ఖరీదైనటువంటి బట్టలు వేసుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి సమయంలో తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో తెల్లని వస్త్రాలు వారు ధరించుకుంటాం. అది ఆనవాయితీగా కనిపిస్తూ ఉంది నేటి దినాన. మేమందరం తెల్లని బట్టలే కట్టుకుంటున్నామండి, ఇంకా మాకు ప్రత్యేకంగా ఈ మాట అవసరమా, ఈ మాట మాకు అవసరం లేదనుకుంటా అని భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారేమో. కానీ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు మీరు ధరించుకోండి అంటే, నిత్యము మీ వస్త్రము ఎలా ఉండాలి అంటే తెల్లగానే ఉండాలి. మురికి కలుగకూడదు, మలినము ఉండకూడదు, డాగులు ఉండకూడదు, మచ్చలు అనేటువంటివి ఉండకూడదు. ఉంటే అవి స్పష్టంగా కనిపిస్తాయి ఆ వస్త్రాన్ని బట్టి, తెలుపును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వేసుకునేటువంటి ఆ వస్త్రాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రాలు ధరించుకో అని ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం అనుకున్నటువంటి రీతిగా ఈ యొక్క వస్త్రాలు అనేటువంటివి ఎలా ఉండాలి, మనం వేసుకునేటువంటి మామూలు వస్త్రాలు అవి అంటే కాదు అని లేఖనాల్లో మనకు యెషయా గ్రంథకర్త
ప్రవక్త అయిన యెషయా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదువుతా ఉన్నాను చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయేను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ యొక్క 6వ వచనములో ఈ యెషయా గ్రంథము 64వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. వస్త్రము అనేటువంటిది మనము మన శరీరాన్ని కప్పుకోవటానికి ఉపయోగించుకునేటువంటిది మాత్రమే కాదు, కానీ ఆత్మీయ భాషలో బైబిల్ ప్రకారంగా మనం చూస్తే వస్త్రములు అంటే మన క్రియలతో అవి పోల్చబడ్డాయి. మన వస్త్రములు అంటే మన క్రియలు, మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుడు దానిని వస్త్రము లెక్కలో లెక్కించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. దేనిని బట్టి అపవిత్రత మాకు వచ్చింది అంటే, ఈ లోకములో జీవించేటువంటి ఆ జీవిత ప్రయాణములో మనము అనేక రకాలుగా క్రియలు జరిగించేటువంటి వాళ్ళంగా ఉంటాం కదా. లోకములో మనం వెళ్ళేటువంటి సమయమున ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కొన్ని పనులు మనము చేతలతో చేస్తాము, కొన్ని మన మనసులోనే జరిగిస్తాం. అంటే చేత్తో చేసిందే తప్పు కాదు, కానీ మనసుతో చేసింది కూడా తప్పుగా దేవుడు లెక్కిస్తాడు. మన ఆలోచనలో మనం తప్పిపోయేటువంటి వాళ్ళంగా చాలామంది ఉన్నాం. ఎవరు డైరెక్ట్గా క్రియలో చేయకపోవచ్చు, మనకు ఇతర వ్యక్తుల మీద, మన ఇరుగు పొరుగు వారి మీదో, మనం పనిచేసేటువంటి స్థలములోనో ఎవరి మీదైనా సరే బాగా కోపం ఉందనుకోండి, వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది నాకు అని మనం తలంచామనుకోండి, అంతటి కోపాన్ని, అంతటి ద్వేషాన్ని ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద మనం ఉంచామనుకోండి, కలిగి ఉన్నామనుకోండి, దేవుడు దానిని ఎలా చూస్తాడు అంటే నువ్వు వాళ్ళని హత్య చేసినట్లుగానే చూస్తాడు. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట. నువ్వు నీ శరీర బలహీనతను బట్టి కానీ, నువ్వు తప్పు చేస్తే, హత్య చేస్తే అది శిక్ష విధిస్తుంది గవర్నమెంట్, కోర్టు. యావజ్జీవ కారాగార శిక్ష కానీ, ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష కానీ, ఉరి శిక్ష కానీ ఏదో ఒకటి విధిస్తుందని భయపడి నువ్వు మనసులోనే ఆ వ్యక్తిని గురించినటువంటి ఆలోచన కలిగి ఆ వ్యక్తి నాశనమైపోవాలనేటువంటి తలంపు నీకు వచ్చి ఉంటుందేమో, నువ్వు కలిగి ఉండవచ్చేమో. అది కూడా దేవుడు ఎలా చూస్తున్నాడంటే నువ్వు హత్య చేసినట్లుగానే చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని నువ్వు శారీరకంగా చంపలేదు, కానీ నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు కదా, అది కూడా దేవుడు దోషంగా ఎంచేటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను దోషిగా లెక్క పెడతా ఉన్నాడు. నువ్వు అనొచ్చు, నేను ఆ పని చేయలేదా కాదు ప్రభువా, ఆ పని చేయలేదు కదా నాయన, నేను మనసులో కొంచెం కోపంతో అనుకున్నా అంతే. వద్దు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాగా ఉండకూడదు. ఇలాగ మనము దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడిచినటువంటి నడకను బట్టి మాత్రమే కాదు, కానీ చేసినటువంటి ప్రతి తలంపును బట్టి, మన హృదయంలో కలిగినటువంటి ప్రతి ఆలోచనను బట్టి, నేను కూడా ఆ మత్తు పదార్థాలు తీసుకుంటే బాగుంటుందేమో, ఈమె చాలా చక్కగా ఉంది, ఆమెతో నేను పాపం చేస్తే బాగుంటుందేమో కదా అనేటువంటి తలంపు కూడా నిన్ను వ్యభిచారి కిందనే లెక్క పెడతా ఉన్నది, నేను త్రాగుబోతు కిందనే లెక్క పెడతా ఉన్నది. నువ్వు మత్తు పదార్థాలకు బానిసవి అన్నట్లుగానే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఆ పని చేయట్లేదు, ఎందుకంటే నీకు అవకాశం రాక చేయట్లేదేమో కదా. అవకాశం వస్తే చాలామంది డైరెక్ట్గా పాపంలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. యవ్వన బిడ్డలు నేటి దినాల్లో ప్రాముఖ్యంగా
వాళ్ళు వెళ్ళాలంటే భయపడి పాపం చేయడానికి భయపడవుతున్నారు, కానీ అవకాశం వస్తే విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో తల్లిదండ్రుల దగ్గర జీవిస్తున్నటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి సమయమున తాగితే ఇంట్లో చూస్తారేమో, కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఫ్రెండ్స్ అరే కొంచెం పార్టీకి వెళ్దాం రారా అంటే వద్దురా మా డాడీ బాగా కొడతారు. కొట్టకపోతే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా రింగ్ చేస్తావు. ఇటువంటి రీతిగా అవకాశం లేక దూరంగా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది నేను బాగా చదువుకోవాలి డాడీ, నేను లండన్ వెళ్తాను, అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను అని ఎంఎస్ చేయటానికని ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేయటానికి పీజీ చేయటానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు తిన్నా తినకపోయినా తాగినా మత్తు పదార్థాలకు బానిసలైపోయినా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. వ్యభిచారం అనేటువంటి ఊబిలో కూరుకుపోయినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే భయం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ రీతిగా ఉండేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, ఎవరసలు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపాలకు తప్పులకు వయసుతోటి నిమిత్తం లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వరకు కూడా వారి జీవితాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మనము కూడా ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్లుగా మన పాపములను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులు, మన క్రియలను బట్టి అపవిత్రముగా ఎంచబడతా ఉన్నావేమో. మనము అటువంటి స్థితిలో ఉంటే అక్కడ లేఖనముల ప్రవక్త అంటున్నాడు, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను. మనం వేసుకునేటువంటి బట్టలు తెల్లగా ఉండొచ్చు, కానీ మన క్రియలు ఉన్నాయి చూశారు, మనం చేసే పనులు, మనం ఆలోచన చేసేటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఎలా ఉండాలి అంటే మురికి గుడ్డలాగా ఉండకూడదు. ఇవన్నీ కూడా మన వస్త్రాల్లాగానే తెల్లగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ప్రభు యొక్క శరీర రక్తములు తీసుకునేటువంటి సమయమున, దినమున దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు వెళ్ళినప్పుడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో నువ్వు పాల్గొంటున్నప్పుడు నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకున్నావు, కానీ నీ మాటలు ఎలా ఉన్నాయి ఆలోచన చేశారా? నువ్వు ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును పావుపంపులు పొందడానికి తెల్లటి బట్టలు వేసుకొని వెళ్ళి సేవకుల దగ్గర చేయి చాపి తీసుకుంటున్నావు. నీ బట్టలు తెల్లగా ఉన్నాయి, కానీ నీ హృదయం ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి? ప్రవక్త అంటున్నాడు, మా క్రియలన్నీ కూడా, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట, మురికి గుడ్డల్లాగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ స్థితిలో ఉన్నామేమో జాగ్రత్తగా గమనించుకోవాలి. తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించుకోవాలి అన్నారు కాబట్టి తెల్లగా నేను తెల్లని వస్త్రాలతో ఉండాలనేటువంటిది శారీరకంగా ఆలోచన చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎప్పుడు శారీరకంగా మాత్రమే మీరు చూడొద్దు. నాణ్యానికి ఒకవైపు బొమ్ముంటే మరొక వైపు బొరుసు ఉంటుంది కదా. ఒకవైపు ఆ సింహాల బొమ్మ కనిపిస్తుంది, రెండో వైపు దాని విలువను తెలియజేసేటువంటి అక్షరం మనకు కనిపిస్తుంది. అలానే మనము మన వస్త్రాలు కాదు, కానీ రెండో వైపు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి. ఈ లోకంలో మనం కొద్ది కాలమే ఉంటాం. మానవుడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మరికొంత ఆయుష్ ఉంటే దేవుని కృప ఉంటే మరికొన్ని సంవత్సరాలు బ్రతకొచ్చేమో, కానీ శాశ్వతంగా ఈ లోకంలోనే మనం ఉంటామా? ఉండలేం కదా. ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎన్ని వేల కోట్ల డబ్బులు, ధనము మనం సంపాదించినా ఏదో ఒక దినమున మనము ఈ లోకయాత్రను ముగించాల్సిందే. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళందరూ, పరిపాలకులు, అధికారులు, రాజకీయ నాయకులు, జమీందారులు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు, వాళ్ళందరూ
ఏ విధమైనటువంటి దేవుని యందు భయభక్తులు లేకపోయినా వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, మాకొక 10 కోట్లు ఇస్తాం, పరలోకంలో మాకొక ప్లేస్ ఇవ్వండి అంటారు కదా. అంటే కేవలము డబ్బులున్నటువంటి వాళ్ళే ముందు ఆ పరలోకంలో కనిపిస్తారు. కానీ పరలోకంలో మనం అలా వెళ్ళలేం. దేవుని సన్నిధిలో మనం అలా ఉండలేం. మనం ఈ లోకరీతిగా మురికి లేనటువంటి వాళ్ళంగా ఉండాలి, పాపము లేని వాళ్ళంగా ఉండాలి, పవిత్రులముగా పరిశుద్ధులముగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకు మన వస్త్రాలు ఎలా ఉండాలంట? తెల్లగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనంలో అందుకు యేసు ఇట్లనెను. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నటువంటి ఈ మాట. ఏమంటున్నారు ప్రభువారంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని గురించినటువంటి మాట ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. నాటి దినాన ప్రభువారు ఆయన ఈ మాటలు చెప్పారు. నేటి దినాన మనందరూ కూడా ఈ మాట తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మనలో చాలామంది ఈ పరిస్థితుల్లో ఉన్నారేమో కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మీలో ఎవరున్నారో ఆ స్థితిలో మీరు ఆలోచన చేయండి. ఈ మాట చెప్పిన తర్వాత ఏమంటున్నది దేవుని యొక్క వాక్యం అంటే, ఒక వ్యక్తి ఎక్కడున్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేం అంటే ఎత్తైనటువంటి కొండల మీద ఉన్నటువంటి ప్రాంతం. యెరూషలేములో ఉన్నాడు, యెరికోకి వెళ్తా ఉన్నాడు. యెరికో ఎక్కడ ఉన్నదంటే అది కూడా ఆ యెరూషలేం ప్రక్కనే, వేరొక కొండ మీద కాదు, కొండ దిగువ భాగాన. అంటే ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణము, మన తల ఎలా అయితే మన శరీరంలో పైభాగంగా ఉంటుందో అది యెరూషలేం అయితే, మన పాదాలు యెరికోగా ఉన్నాయి, అంటే క్రింద భాగాన ఉన్నాయి. దిగి వెళుతూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతమంతా నడిచి క్రిందకి వెళ్తే పాదం వస్తుంది కదా. అట్లాగా ఆ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి క్రిందకి దిగి వెళతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొంతమంది ఏమో నేను ఉన్నత స్థితికి వెళ్ళాలని కష్టపడి ఎక్కుతూ ఉంటారు కొండ. కానీ అనేక మంది దిగిపోతూ ఉన్నారు నేటి దినాల్లో. ఎక్కటం అనేటువంటిది కష్టమే. ఎవరైనా సరే ఒక అంతస్తు ఎక్కుతారు, 2 అంతస్తులు ఎక్కుతారు, 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంటే లిఫ్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కష్టపడి ఎక్కుతారు. 2 సార్లు ఎక్కి దిగితే కాళ్ళు నొప్పులండి అంటారు. అవును కదా. ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళాలంటే కష్టపడి వెళ్ళాలి. అది దిగి వెళ్ళటం అంటే తేలిగ్గా గబగబా వెళ్ళిపోతారు, తొందరగా వెళ్ళిపోతారు. కష్టపడేటువంటి పని లేకుండా ఉంటుంది దిగటానికి ఎక్కటానికి ఉన్న తేడా అది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి యెరూషలేములో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైనా ఎక్కి వెళ్ళేటువంటి అనుభవమే ఉండాలి, కానీ దిగి వెళ్ళేటువంటి అనుభవం మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మనం దిగిపోతున్నాము అంటే నష్టపోతా ఉన్నాం. వ్యాపారస్తుడు బాగా లాభం సంపాదించుకోవడానికి ఇంకా కష్టపడతాడు, ఎక్కువ శ్రమను అనుభవిస్తాడు. పైకి ఎక్కి వెళ్ళాలి. ఇన్నాళ్ళు నేను సైకిల్ మీద ప్రయాణం చేశాను, ఇప్పుడు ఒక మోపెడైనా కొనుక్కోవాలి, ఒక స్కూటీ అయినా తీసుకోవాలి, ఒక బైక్ అయినా కొనుక్కోవాలి. ఇంకా నేను త్వరగా వెళ్ళి నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అనేక స్థలాలకు వెళ్ళాలంటే ఒక బండి ఉంటే ఆ సమయం నాకు వేస్ట్ అవ్వకుండా సేవ్ అవుతుంది కదా. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయాణం చేయొచ్చు కదా అని ఆలోచనతోటి ఒక బైక్ ఏదైనా తీసుకున్నారనుకోండి. బండి మీద వెళ్తూ ఉంటే శరీరం అలసిపోతూ ఉంది. ఒక కారు ఉంటే నాతో పాటు ఇంకొక 4 తీసుకువెళ్ళొచ్చు.
క్షేమంగా వెళ్ళొచ్చు. వర్షం అయితే బండి వస్తే ఆగిపోవాల్సి వస్తుంది, కారు అయితే వెళ్ళొచ్చు కదా, ఆరోగ్యం కాపాడుకోవచ్చు కదా అనే తలంపుతో మరికొంత ఎక్కువలోనికి వెళ్ళి ఆ వెహికల్ తీసుకుంటారు, కారు కొనుగోలు చేస్తారు. ఇదంతా ఏంటంటే కష్టపడి ఎక్కి వెళ్ళేటువంటి విధము. కానీ త్వరగా దిగిపోతారు ఉన్నత స్థితిలోనండి. అది కాదు, ఇక్కడ ఈ వ్యక్తి పైన ఉన్నటువంటి వాడు పైనే ఉండి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్లకుండా దిగి వెళతా ఉన్నాడంట, దిగి వెళతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దిగి వెళ్ళేటువంటి సమయంలో ఏమైందంటే దొంగలు ఉన్నారు అక్కడ. దొంగలు ఏం చేస్తారంటే దోచుకుంటారు. నిన్ను అడుగుతారు, కత్తి పెట్టి తుపాకు పెట్టి చూపించి, ఇవ్వు నీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వు, నీ దగ్గర ఉన్నటువంటి పర్స్ ఇవ్వు, డబ్బులు ఇవ్వు, విలువైన వస్తువులు ఏమున్నాయి ఇవ్వు, నీ సూట్ కేసులో ఏమున్నాయి తీ బయటిది అని బెదిరిస్తారు. నువ్వు ఇవ్వకపోతే నిన్ను కొట్టి దోచుకుంటారు. దొంగ దోచుకుంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు యెరూషలేములో ఉన్నత స్థితిలో ఉన్నావు, ఎరుకోకెందుకు దిగి వెళ్తున్నావు? ఎరుకోకెందుకు దిగి వెళ్తున్నావు? పాపము కొరకు నువ్వు దిగి వెళ్తా ఉన్నావు. క్రింద ఉన్నటువంటి వాడు ఆశ చూపిస్తున్నాడు నీకు. రా, ఇదిగో లోకం కనిపిస్తూ ఉంది ఇక్కడ, నేను లోకాశల్లో ఎంజాయ్ చేస్తా ఉన్నా, లోకంలో విచ్చలవిడిగా ఉన్నా, తాగుతున్నా, తింటా ఉన్నా, ఆనందిస్తున్నా, వ్యభిచారం చేస్తా ఉన్నా అని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేటువంటి వాళ్ళు క్రింద ఉన్నారు, కష్టపడేటువంటి వాడు పైన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా? ఏ స్థితిలో ఉన్నావు? పైకి ఎక్కి వెళ్తా ఉంటే కిందకి లాగేటువంటి ఆశలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని నువ్వు జయించాలి. వాటన్నిటిని నువ్వు జయించినప్పుడే నువ్వు ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుంటావు. అంటే దాని అర్థం ఏంటి? జయించేటువంటి వాడే, జయించిన వాడే తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించేటువంటి వాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంట. నువ్వు జయిస్తున్నావా? ఆలోచించేయండి. నువ్వు జయించినటువంటి అనుభవంలో ఉన్నావా? నువ్వు జయించినట్లయితే, పాపాన్ని జయిస్తే లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ, కొన్ని ఆశలు నీ కళ్ళతోటి నువ్వు చూస్తే అట్రాక్టివ్గా ఉంటాయి. హవ్వ ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి పండు తినొద్దని చెప్పిన పండు చూస్తే రమ్యంగా ఉన్నదంట. సాతాను చెప్తా ఉన్నాడు, అది తింటే దేవుడు చచ్చిపోతాడని చెప్తున్నారా? చావనే చావరు, మీరు తినండి అంటే దాన్ని తీసుకొని తినింది, పాపం చేసింది, దేవుడి యొక్క మాటను అధిగమించింది, ధిక్కరించి పాపంలోనికి ప్రవేశించింది కదా. తనకున్నటువంటి వస్త్రాలన్నీ కోల్పోయింది. ఆ వస్త్రాల మీద డాగులు కనిపిస్తూ ఉన్నాయి, ముడతలు వచ్చేసాయి, మరకలు వచ్చేసాయి. దేవుడు చూసి, ఏం చేశావు నువ్వు? ఏం చేశారు మీరు? ఆదామా ఏం చేశావు? ఎందుకు మీరు దాక్కున్నారు? మీ వస్త్రాలు ఎందుకు ఇలాగ మురికైపోయాయని దేవుడు ప్రశ్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను కూడా ప్రశ్నిస్తాడు కదా దేవుడు. ఆదాము హవ్వలను నిత్యము అనునిత్యము ప్రతిరోజు వారితో మాట్లాడిన దేవుడు, ఆ దేవుని స్వరం వినగానే దాక్కున్నారు చెట్టు చాటంటే తప్పు చేశారు కదా. రోజు ఆదామాన్ని పిలవగానే దేవాన్ని పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆదాము ఇప్పుడు ఎక్కడున్నాడంటే దాక్కున్నాడు. కారణం ఏంటంటే పవిత్రత కోల్పోయి, పరిశుద్ధత కోల్పోయి పాపంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ స్థితిలో ఉండవద్దు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే, వెలుపటికి వచ్చి, పాపములో నుండి వెలుపటికి వచ్చేటువంటి ఆ అనుభవంలో నీ జీవితము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే మనకు పరిచయం ఉన్నటువంటి సందర్భమే. ప్రభువారు యెరికో పట్టణాన్ని దర్శించినప్పుడు, ఆయన పరిచర్య చేసేటువంటి సమయంలో యెరికో పట్టణానికి వచ్చినటువంటి
ఆ సందర్భంలో త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు ఒక భిక్షగాడు, గుడ్డివాడు. అతడు ఏం చేస్తున్నాడంటే యేసు ఆ త్రోవను వస్తున్నాడు అనేటువంటి ఆ సంగతి విని కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు ప్రభువు ముందుకు వెళ్ళలేక ఆగిపోయాడు. ఆగిపోయి అతన్ని అడుగుతా ఉన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని. అక్కడ ఉన్నటువంటి వాడు ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ప్రభు అడుగుతున్నారు, ఏం కావాలి నీకు అని అడిగితే అతడు తనకి చూపు లేదు అని చెప్పినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు. అయితే అక్కడ వ్రాయబడినటువంటి సందర్భంలో చూస్తే ఆయన నిన్ను పిలుస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి వారు చెప్తే అతడు ఎలా వెళ్ళాడో తెలుసా? అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతటా వాడు దిగ్గున లేచి తన బట్టను పారవేశాడు. అంటే అర్థమేంటి? తనకు వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రం ఎలా ఉన్నదంటే మురికిగా ఉన్నది, మలినంగా ఉన్నది. మలిన వస్త్రాలను విడిచిపెట్టి నేను ప్రభువు దగ్గరికి వెళితే ఆయన నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు, ఆయన నాకు రక్షణనిస్తాడు, నాకు చూపునిస్తాడు, నాకు ఏది లేదో ఏది కొదువుగా ఉన్నదో దానిని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాన చాలామంది ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ భర్తిమయ్యలాగా, గుడ్డి భిక్షగానిలాగా, గుడ్డివానిలాగే ఉంటా ఉన్నారు చాలామంది. దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు కానీ ఆ మురికి బట్టలతోటే వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రభువు పాపాన్ని ప్రేమించడు. ఈ మాట నేను చాలాసార్లు చెప్తా ఉంటా. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ప్రేమించడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే నీకున్నటువంటి ఆ మలిన వస్త్రాలు అనగా ఏదైతే నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీకు ఆటంకాన్ని కలుగజేస్తా ఉన్నదో, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీకు అడ్డుగా ఉన్నదో, ఆ అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని, అది ఎంత విలువైనటువంటిదైనా కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నువ్వు ఎక్కడున్నావో వాటన్నిటినీ విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే. ప్రభువా నా పాపంతో వస్తానయ్యా అంటే ఆయన ఒప్పుకోడు. పాపాన్ని విడిచిపెట్టు, నా మీద వేసే ఆ పాపం, నేను దాన్ని మోస్తా. ఆల్రెడీ నేను సిలువలో మోసా కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మోయలేకెందుకు మోస్తున్నావు? ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు అంటా ఉన్నా. మనము ఆ స్థితిలో నుండి వెళితేనే మన మలిన వస్త్రాలు తొలగించబడతాయి. నువ్వు నీ మలినముగా ఉన్న నీ వస్త్రమును విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా, ఆయన తెల్లని వస్త్రాలు నీకు ధరింపజేస్తాడు. ఎల్లప్పుడూ నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకో, జయించిన వానిలాగా ఉండు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ప్రభువా మాతో మాట్లాడిన దేవుడవు నాయన. నీ తలకు నూనె తక్కువగా చేసుకోవద్దన్నారు. అవునయ్యా, మా వస్త్రాలు తెల్లగా శరీర సంబంధంగా ఉన్నాయేమో కానీ ఆత్మీయంగా మురికి వస్త్రాలు మేము కలిగిన వాళ్ళంగా ఉన్నామేమో. మా నీతి మేము అనుకున్నాం, మా నీతి బాగున్నదనుకున్నాం, కానీ అది మురిగొడ్డని మీరు చెప్తున్నారు. మా తల ఎండిపోయింది, మా తల మేము స్టైల్గా ఉండటానికి నూనె పెట్టుకోవట్లా, ఆత్మీయంగా కూడా మీ సన్నిధిలో ఎదగలేకపోతున్నటువంటి పరిస్థితి, మీ సన్నిధికి మేము రాలేని పరిస్థితి, మేము సంపాదించినటువంటి సంపాదనే మాకు అడ్డుగా ఉంటున్నటువంటి పరిస్థితి. మా బిడ్డల వల్ల మా తల ఎండిపోయిందేమో, మా వ్యాపారం వల్ల మా తల ఎండిపోయిందేమో, మా చదువుల వల్ల మా తల ఎండిపోతూ ఉన్నదేమో, మాకున్నటువంటి సమస్త సంపదను బట్టి మా తల ఎండిపోతూ ఉన్నదేమోనయ్యా. వాటికి మేము లోకానికి మేము ప్రాముఖ్యత ఇస్తూ
నిన్ను నిర్లక్ష్యంగా ఉంటే మా తల ఎండిపోతే మమ్మల్ని మన్నించండి నాయన. మీ సన్నిధిలో మేము గంటలు గంటలు గడిపి ఎండిపోయినటువంటి మా తలను అభిషేకముతో, పొర్లిపారేటువంటి అభిషేకముతో నాయన మా గిన్నె నిండి పొర్లిపోతున్నదని దావీదు భక్తుడు చెప్పిన రీతిగా అటువంటి సాక్ష్యము మేము కూడా చెప్పడానికి మాకు సహాయం చేయి. మీ కృప చూపించండి నాయన. ఈ అనుభవాన్ని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డకు మా తండ్రి నాయన, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నాయన, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి అనారోగ్యమును ప్రభువా నాయన యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత నుండి విముక్తి కలుగజేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు తాకండి, మీరు తోడుగా ఉండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో మలినం ఉంటే మలినం తొలగించండి. ఎండిపోయిన అనుభవం ఉంటే అభిషేకించండి, నూనె తక్కువ లేకుండా నాయన. వారి గుడ్డిలో నూనె కొదువు లేకుండా జీవితాంతము సమృద్ధిగా పోషించబడటానికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి మీ రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమై మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తే ఏసేనామోనా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.